మంచిది. లూకాసు సువార్త 23వ అధ్యాయం 45వ వచనం, అంతేనాక 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఈ సందర్భం అన్నది క్లారిటీగా మనం చక్కగా అర్థం కావాలని అంటే మనం ఎక్కడి నుండి రావాలని చెప్తాం చూడండి. అదే లూకాసు సువార్త 23వ అధ్యాయము 35 నుండి చదువుతూ వస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. 35 నుండి ప్రజలు నిలువబడి ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొని క్రీస్తు అతిన రక్షించుకొను అని అపహసించిరి. ఆ మైకి ఎండ అపహసించిరి. మంచిదండి. ఇప్పుడు చదవండి. రక్షించుకోనమని అపహసించేది. ఇప్పుడు మిమ్మల్ని చాలు సిలువ వేశారంట. సిలువ వేసేసి ఆయన సిలువ మీద నిలబెట్టేసి పనికి రాని వారితో సహితము, పనికి రాని వారితో కూడా వెళుతున్నటువంటి చిన్న పిల్లవాడు కూడా ఈడు క్రీస్తు కదా. చదవండి ఇప్పుడు. అక్కడ నుండి కదా 35. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొని క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనుమని అపహాస్యం చేశారు. ఎలా చేశారు అపహాస్యం నేను చెప్పనా? ఈడు క్రీస్తు అంట కదా, ఈడు ఎంతో మందిని రక్షించాడు కదా, ఎన్నో అద్భుత కార్యములు చేశాడు కదా, ఇప్పుడు ఆ 3 మేకుల మధ్య ఇరుకబడి ఉన్నాడు కదా, వీడే రక్షించుకోమని చెప్పేసి అపహాస్యం చేస్తున్నారంట. ఎలా ఉంది చూడండి. ఎవరు అపహాస్యం చేస్తున్నారని అంట? ముందుకు అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనించి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడేను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. చూడండి, నేరస్తుడు ఆయనని దూషిస్తున్నాడంట. ఎవరు నేరస్తుడు? ఒక పనికి మాలినటువంటి ఒక దొంగ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తున్నాడంట. ఆనాటి కాలంలో యూదులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఆయనను వెక్కిరింప చేస్తున్నాడంట. ఈడు యూదుల రాజు కదా, ఈడు ఎన్నో అద్భుత కార్యములు చేశాడు కదా, ఇప్పుడు ఈడే రక్షించుకోమని చూద్దాం అని అని చెప్పి స్వీకరించారంట. అంటే విచిత్రమైన సౌండ్లు కాదు. ఎలా ఎక్కిరిస్తున్నాడు? మరలా ఎలా ఎక్కిరిస్తున్నాడు చూడండి. 37వ వచనం. 37. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని
పైనిక కూడా ఆయనకు పైగా రాయబడేను. చూడండి, ఇప్పుడు పనికి మాలినటువంటి వీళ్ళందరూ కూడా, ఈ యూదులు అంటున్నటువంటి వీరందరూ కూడా, వారిలో ఎంతమంది పరిశుద్ధులు, ఎంతమంది మంచివారో, ఎంతమంది చెడ్డవారో తెలియదు. అయినప్పటికీ తెలియకుండా ఏం చేస్తున్నారు? ఒక మంచి వాడిని అపహసింపజేస్తున్నారు. వాడి జీవితం ఏంటనేది తెలియదు, వాడు ఎలా బ్రతికారో, వారి జీవితంలో ఎంత చక్కగా దేవుని కోసం బ్రతికారని చెప్పేసి అన్నది తెలియదు. కానీ ఏమంటున్నారు? అపహాస్యం చేస్తున్నారు, బాధింప పెడుతున్నారు. ఇలాంటి మధ్య కిందన్న వాళ్ళు శిలువ పైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటే కిందున్న వాళ్ళందరూ అపహాస్యం చేస్తున్నారంట, ఎక్కిరిస్తున్నారంట, బాధింప చేస్తున్నారంట. అలాంటి విషయంలో ఒకడు ఇంకా బాధింప చేస్తున్నాడంట. ఎవడాడు? చూద్దామా? 39వ వచనం చూడండి. ఎలా కిందున్న వాళ్ళే కాదంట, ఇంకా ఎవరో అపహాస్యం చేస్తున్నారు. చూడండి, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. ఎవరు ఆయనను అపహాస్యం చేస్తున్నారు? ఎవరు అపహాస్యం చేస్తున్నారు? ఒక దొంగ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తున్నారు. ఈ విషయం ఆలోచించేటప్పుడు నాకు ఒక మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది. ఆనాటి కాలంలోనే ఆయనను అపహాస్యం చేయటం లేదు, ఈ రోజు కూడా ఆయనను అపహాస్యం చేస్తున్నారు. ఎలా అపహాస్యం చేస్తున్నారు? ఎలా ఆయనను దూషింప చేస్తున్నారని అంటే, నేను చెప్పనా, మన మాటల చేత ఆయనను దూషింప చేస్తున్నాం, మన క్రియల చేత ఆయనను ఏదో ఎగతాళి చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? ఇంకా ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుని కుమారుడవు కదా, నీకు చేతనైతే, నువ్వు నిజంగా అద్భుత కార్యములు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుము అని చెప్తున్నాడు. అది మంచి మాటనా, లేకపోతే ఏలన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటను, హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట, బాధ పెట్టు మాట్లాడుతున్నటువంటి మాట అది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఆయనను దూషిస్తూ, హేళన చేస్తూ, ఎక్కిరింప చేస్తూ, ఆనాటి కాలంలోనే కాదు ఈనాటి కాలంలో కూడా ఆయనను ఎక్కిరింప చేస్తున్నారు. ఆయన పరిశుద్ధ తత్వాన్ని, ఆయన ఉన్నటువంటి ఆ పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆయనను ఎంతగా హేళన చేస్తున్నారు అని అంటే, ఒకడు అంటాడంట, ఆయన ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడు? ఆయన తండ్రి లేకుండానే పుట్టాడా అని చెప్పేసి ఎంతో మంది హేళన చేస్తున్నవారు, ఎంతో మంది దూషింప చేస్తున్నవారు. వారికి ఏం తెలుసండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బ్రతికినటువంటి ఆ పరిశుద్ధతనం వారికి తెలుసా? తెలుసు కాబట్టి ఎలా పడితే ఎలా హేళన చేస్తున్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆయనని హేళన చేస్తున్నారు. ఇలా హేళన చేస్తూ ఇలా మాటలు మాట్లాడుతున్న వారిని గురించి ఒక మాట నేను చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడు కాదు అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే వీరు పరిశుద్ధులై ఉండాలి ఆ మాట చెప్పడానికి. అర్థమైందో లేదో మీకు? ఏమో చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు అపవిత్రుడు అని చెప్పాలని అంటే, అంతకంటే గొప్పగా, అంతకంటే పరిశుద్ధంగా వీరు బ్రతికై ఉంటేనే ఆ మాట చెప్పగలరు, లేకపోతే ఆ మాట చెప్పలేరు. అలా చెప్తున్నారని అంటే వారు తెలియకుండా చెప్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలానే ఆనాటి కాలంలో దొంగ కూడా అలానే అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నడూ చూడలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనులు చూడలేదు. అక్కడ అంటున్నటువంటి ఆ యూదుల మాట విని ఈ మాటను దొంగ పలుకుతున్నాడు. ఏ పని పలుకుతున్నాడు? చదవండి, చదవండి 39. వేలాడ వేయబడిన ఒక్కడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఈ మాట క్లారిటీ చెప్తే ఏమైపోద్ది?
చక్కగా చెప్తే ఏమైపోద్ది? ఏమన్నా అంటారా? ఆహా, ఆయనను దూషించేంత వరకు ఈయన మనసు శాంతి కాదేమో నాకు తెలిసి. అదే మాట చక్కగా దేవా మమ్మల్ని రక్షించయ్యే, తప్పు చేస్తామని చెప్పేసి అనుంటే బాగుండేదేమో, పరలోకం వచ్చేదేమో. కానీ అలా చెయ్యక ఆయనను హేళన చేస్తూ ఆయనను తిడుతున్నారు, అక్కడ బాధింప చేస్తున్నారు. అక్కడ చూడండి 40వ వచనం. అయితే రెండవ వాడు గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? సిగ్గులేదా నీకు? నువ్వు అనుభవిస్తున్నటువంటి ఏంటి, నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి? నీ కంట్లో దూరం నువ్వు తీసుకోకుండా ఎదుటి వాడి కంట్లో నువ్వు దూరం తీస్తావా అని చెప్పేసి రెండవ దొంగ బుద్ధి చెప్తున్నాడు. ఈ లోకస్తులు ఎలా ఉన్నారండి? కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోరా అని పక్కనున్న వాడిని కంట్లో దూరం తీయడానికి పోతారు. చూడండి ఇప్పుడు చదవండి 40వ వచనం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధింపబడుతున్నావు కదా, అదే శిక్షను ఆయనకి ఏమైతే చేశారో, ఆయనకి ఎంతైతే బాధింప పెట్టారో సేమ్ టైం నీకు కూడా అదే పడుతుంది కదా. దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అని. ఇప్పుడు చూడండి, ఒక దొంగనేమో ప్రక్క నుండి ఏం చేస్తున్నాడు? హేళన చేస్తున్నాడు, బాధింప చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అదే మాట విన్నటువంటి మరొక రెండవ దొంగ వాడిని గద్దిస్తున్నాడు. నువ్వు నీతిమంతుడువా? నువ్వు దొంగవు కదా, ఆయన అంటే ఏమి చేయలేదు, ఏ పాపము చేయనప్పటికీ ఆయన శిలువ మరణిస్తున్నాడు, అలాంటి ఆయనను తిడతావా అని చెప్పేసి ఆయనను గద్దింప చేస్తున్నాడు. చూడండి ఇంకా 41 చదవండి. మనం చేసిన వాటికి ఏం చేశారు? వారు దొంగతనం చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశాడా? చెయ్యలేదు. ఆయన ఏ తప్పు చేయలేదే, అయినప్పటికీ ఆయన పాపం అనేది పొందుతున్నాడు. ఏ పాపం చేయనప్పటికీ, ఈ దోషం చేయనప్పటికీ మన పాపాల నిమిత్తం ఆయన అందరి చేత మాటలు అనిపించుకుంటున్నాడు. చూడండి, ఎవరి నిమిత్తం? మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం, మనం చేసినటువంటి ఆ కుట్రల నిమిత్తం. 43 చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని అని. ఇదిగోండి, ఈయనకు అర్థమైంది. ఎవరికి? రెండవ దొంగ. ఏమని అర్థమైంది? ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఏ పాపము చేయనప్పటికీ ఈయన శిక్షను అనుభవిస్తున్నాడు. ఈయన నిజంగా దేవుని కుమారుడు, నిజంగా పరలోకానికి దారి ఏదైనా ఉందంటే ఈయనే అని చెప్పేసి ఇక్కడ మారు మనసు పొందాడు. ఎవరు మారు మనసు పొందాడు? దొంగ మారు మనసు పొందాడు. ఎన్నో సంవత్సరాలుగా చిన్నప్పటి నుండి నేర్చుకున్నటువంటి ఈ సిలువ పాటను మనం ఎంతో మంది పాస్టర్లు కన్నీళ్లు పెట్టుకుని ఈ సిలువ గురించి చెప్పినా కానీ మన జీవితాలు ఇప్పటికీ మారటం లేదు. కానీ ఆనాడు చూసినటువంటి ఆ యొక్క దొంగ ఒక్కసారి చూడంగానే తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. చూసుకున్నాం. అయితే ఇక్కడ ఈ సిలువ ఆ వచనం చదివింది, పూర్తిగా ఆ వచనం చదివింది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని
నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇది రెండవ మాట. ఈ రెండవ మాటలో మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏందని అంటే, చూడండి, ఈ సిలువ విషయంలో, ఈ రెండవ విషయంలో 3 విషయాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ముగ్గురు 3 పాఠాలు అనేవి నేర్పిస్తున్నారు. ఎవరు ఆ ముగ్గురు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మంచి దొంగ, ఇంకోటి దూషించినటువంటి దొంగ. వీరు ముగ్గురు 3 పాఠాలు నేర్పిస్తున్నారు. మొదటి ఆయన ఏమంటున్నాడు అని అంటే, మొదటి ఆయన ఎలా చనిపోయాడు, అక్కడ జరుగుతున్నటువంటి విషయం, వారి ముగ్గురు ఒకే రోజు చనిపోయారు, ఒకే శిక్ష వేయబడి వారు చనిపోయారు. కానీ ముగ్గురు 3 విధాలుగా చనిపోయారు. ఎలా చనిపోయారు? మొదటి ఆయన పాపుల కొరకు చనిపోతున్నాడు. ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవ ఆయన పాపిగా ఉండి పరిశుద్ధపరచబడి చనిపోతున్నాడు. ఇక మూడవ ఆయన పాపముతో చనిపోతున్నాడు. ఇప్పుడు వీరి ముగ్గురు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారని అంటే, ఇదిగో ఇదే నీ చివరి గడి అయితే, ఇదే నీ చివరి రోజు అయితే నువ్వు ఎలా నిలవబడి చనిపోతావు అని చెప్పేసి వీరు ముగ్గురు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎలా చనిపోతావు? ఎలా చనిపోతావు? ఈ చివరి గడియ, ఇదే మన చివరి రోజు అయితే, ఇదే చివరి గంట అయితే, నిమిషం అయితే, ఎంతమంది లేరైంది ఇలా వాక్యం చెబుతూ ఎంతమంది చనిపోయిన వారు లేరు? ఎంతో మంది నడుస్తూ చనిపోయిన వారు లేరు? కూర్చొని బాగానే ఉంటూ చనిపోయిన వారు లేరు? అంటే వారి టైం అయిపోయింది. ఈరోజు మనకి ఈ మాట చెప్పిస్తున్నాడని అంటే, ఇదే మన చివరి గడి అయితే ఎలా చనిపోతాం? పాపంగా ఉండి చనిపోతామా, లేకపోతే పాపం చేసి మారు మనసు పొందిన వారమై ఉండి చనిపోతామా? నీ చేతిలో ఉండి ప్రేమ దేవుని మాట. చూడండి, మన జీవితంలో ఎలా చనిపోతాం? ఒక దొంగగా మనం చనిపోతామా, లేకపోతే త్వరగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట చనిపోతామా? మీ జీవితాన్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ మాటలు మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మన జీవితంలో ఇదే మొదటి క్షణంలో అయితే, ఇవే మన జీవితాలు అయితే, మన జీవితాన్ని మార్చుకోవాల్సిందిగా మనది. మొదట ఎదుటివాని కంటిలో దూలము తీసే బదులు మన కంటిలో దూలం ఉంటే చూసుకోవాలని నేర్చుకోవాలి. ఇక రెండవది, మన జీవితంలో ఏ క్షణాల్లో మనం చనిపోతామో తెలుసు, కానీ పరలోకానికి వెళ్తామన్న నమ్మకముతో మీకుంటే ధైర్యంగా బ్రతకండి, ఆయన కోసం బ్రతకండి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ దొంగను చూపిస్తూ మనకు చెప్తున్నాడు. ప్రేమ దేవుని మాట అది. రెండవ మాట ముగించుకున్నామండి. అయితే ఇక చివరిగా మూడో మాటలో మనం ప్రవేశిద్దామండి. మూడో మాటలో ప్రవేశిద్దాం. రెండవ మాట ముగింపు మన మధ్యలో భాగ్యం అక్క చిన్నగా ప్రార్థించారు. అందరూ చిన్నగా ప్రార్థించారు. ఫస్ట్లోనే చెప్పాల్సింది మనకు మూడవ మాట.